హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాంలో మనం మంచి వ్యాయామంతో కూడిన కళ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మార్షల్ ఆర్ట్స్ కరాటే. ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటేతో మనం మన శరీరాన్నే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఎంతో బలపరచుకోవచ్చు. అలాగే మన మానసిక విధానాన్ని కూడా ఎంతో ఉత్తీర్ణపరచుకోవచ్చు. అదే ఇది మన శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అలాంటి ఈ కరాటే గురించి ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు నేర్చుకోవచ్చు, అదేవిధంగా ఇప్పుడైతే ఏ విధంగా నేర్చుకోవాలి, అదే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే ముందు మొట్టమొదటిగా చేయాల్సిన పనులు ఏంటి అనేది ఇక్కడ మనతో ఒక మాస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అతని మాటలోనే తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. నా పేరు షీఫ్ ప్రభాకర్ రెడ్డి. ట్రైన్డ్ ఇన్ చైనా షావులిన్ టెంపుల్, అలాగే జపాన్, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక, ఇండియా. నేను ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనే దాని గురించి చెప్తాను. మార్షల్ ఆర్ట్స్ అంటే ముఖ్యంగా యుద్ధ కళలు అర్థం. యుద్ధ కళలు అంటే ఆత్మరక్షణకు ఉపయోగించే ఏ విధినైనా యుద్ధ కళలు అంటారు. ఈ యుద్ధ కళల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ కరాటే, కుంఫు, తైక్వాండో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ కూడా యుద్ధ కళలు. వీటి మెయిన్ కాన్సెప్ట్ మెయిన్గా రెండు. ఒకటి ఏంటంటే ఆత్మరక్షణ, రెండవది ఆరోగ్య సంరక్షణ. ఈ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ఉత్సాహంగాను, ఏకాగ్రతతో మనసు ఏకాగ్రతగాను, అలాగే మన దైనందిక జీవితంలో కూడా మనకు ఈ ఆర్ట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక 10 మెంబర్స్ చూసామంటే 10 మెంబర్స్లో కనీసం ఒక 7 మెంబర్స్కి పొట్ట, అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటున్నారు. తన జీవితంలో వాళ్ళు ఎటువంటి అనారోగ్యాలు లోను కాకుండా ఎంతో ఉత్సాహంగాను జీవితకాలం వాళ్ళు అనారోగ్యాలు లేని జీవితాన్ని గడుపుతారు. ఈ మార్షల్ ఆర్ట్స్ మెయిన్గా చాలామంది ఏంటంటే వయసు పెద్ద 30-40 సంవత్సరాలు రాగానే చేయకూడదేమో అనుకుంటారు. కానీ 5 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఈ ఆర్ట్లో హెల్త్ వెల్ ఎక్సర్సైజ్, అలాగే వెయిట్ లాస్ ఎక్సర్సైజ్, అలాగే మన ఫిట్నెస్ ఎక్సర్సైజ్, ఇలా రకరకాల ఎక్సర్సైజ్ ఉంటాయండి. ఈ ఎక్సర్సైజు మనకి ఏ వయసు తగ్గట్టు వాళ్ళు ఆ వయసు ఎక్సర్సైజ్లు ఒక మాస్టర్ దగ్గర క్రమ పద్ధతిగా నిత్యం ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ కాగలరు. మొదటగా మార్షల్ ఆర్ట్ చేరిన వాళ్ళు ముందుగా వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ఇప్పుడు చూసారంటే ఎవరైనా కానీ వాళ్ళ దైనందిక జీవితంలో ఫుడ్ అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏంటంటే టైం తీసుకోవట్లేదు. టైం పాటించాలి. ఫుడ్ అనేది ఏంటంటే టైం పాటించడం వల్ల దానిలో సగం ఆరోగ్యం వస్తుంది. తర్వాత వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్తో పాటు ఫ్రూట్స్, అలాగే కొబ్బరి బండాలు, అలాగే మా దగ్గర వచ్చినప్పుడు మనం వ్యాయామాలు చేయడం జరుగుతుంది. ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళలో క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ క్రమశిక్షణతో పాటు వాళ్ళ థింకింగ్నెస్, ఆలోచన విధానం అనేది కూడా ఎంతో బాగుంటుంది. చాలామంది ఏంటంటే డిప్రెషన్ గురి కావడం, వాళ్ళు ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, ఏదో బాధాకరంగా ఉండడం, వాళ్ళ జీవితంలో నాకు ఎంతోమంది కలిసి చెప్పడం జరిగింది. సార్, మేము ఎంతో డబ్బు ఉంది కానీ మేము ఎంతో బాధపడుతున్నాం, ఎంతో ఏదో లోన్ అయినట్టు, ఏదో కోల్పోతున్నట్టు అనుకుంటున్నాం అని చెప్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు శరీరం అనేది ఉత్సాహంగా ఉండట్లేదు. శరీరం, మనసు అనేది ఉత్సాహంగా ఉన్నప్పుడే వాళ్ళు లైఫ్లో పరిపూర్ణత పొందుతారు. మొదటగా ఈ మార్షల్ ఆర్ట్స్లో నమస్కరించడం ఎలాగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, అలాగే ఏదైనా గొప్ప వ్యక్తులు కనిపించినప్పుడు మనం నమస్కారం, హలో, హాయ్ అని చేస్తాం కదా. అలాగే మన మార్షల్ ఆర్ట్స్లో బో అంటారు దాన్ని, నమస్కరించడం. దాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్గా 2 కాళ్ళు దగ్గర చేసి మీ లెఫ్ట్ సైడ్కి 1 లెగ్ డిస్టెన్స్ చూసుకొని, తర్వాత హాఫ్ లెగ్ డిస్టెన్స్ తీసుకోవాలి. తర్వాత 2 లెగ్ స్ట్రైట్గా ఉంచి ఈ డిస్టెన్స్ అనేది 1.5 లెగ్ డిస్టెన్స్ ఉండాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేసి రైట్ హ్యాండ్ ఫిస్ట్ ఉంచి లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేసి ఇక్కడ హ్యాండ్స్ 2 కూడా స్ట్రైట్గా ఉంచాలి. లుక్ స్ట్రైట్గా ఉండి ఇక్కడ కింద 2 లెగ్స్ క్లోజ్ చేసి, అలాగే 2 హ్యాండ్స్ క్లోజ్ చేసి ముందుకు చూస్తూ బాడీ బెండ్ చేస్తూ హౌస్ అనాలి. అయిన తర్వాత లెఫ్ట్ లెగ్ డిస్టెన్స్ చేసి సేమ్ 1.5 లెగ్ డిస్టెన్స్లో హ్యాండ్స్ 2 ఫిస్ట్ ఇలా పెట్టుకుని స్ట్రైట్గా ఇలా చూడాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం. లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేసి
2 హ్యాండ్స్ రైట్ హ్యాండ్ ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేసి ముందుకు చూస్తూ హౌస్ అంటూ చేయాలి. తర్వాత వెంటనే లెఫ్ట్ లెగ్ డిస్టెన్స్. తర్వాత మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వార్మప్ ఎక్సర్సైజ్ మనం ఎలా చేయాలో నేర్చుకోవాలి. మొదటగా మనం వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకని వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఇప్పుడు మనం డైరెక్ట్ వచ్చి మూమెంట్స్ చేయడం వల్ల మనకి పట్టేయడం లాంటివి జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ రన్నింగ్ చేసేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, అలాగే ఏ గేమ్ ఆడేవాళ్ళైనా స్పోర్ట్స్ మ్యాన్స్ రాగానే ఫస్ట్ వార్మప్ చేసిన తర్వాతే మూమెంట్స్లోకి వెళ్తారు. అలా కాకుండా చేసినట్లయితే వాళ్ళకి పట్టేయడం లాంటివి జరుగుతాయి అనమాట. అందుకే మనం వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చేయాలి. ఈ వార్మప్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే మెయిన్గా టాప్ నుంచి వెళ్ళి బాటంకి, లేదంటే బాటం నుంచి టాప్కి ఒక లెవెల్గా చేయాలి. చాలామంది వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తారు కానీ ఒక లెవెల్గా చేయరు. కానీ ఈ వార్మప్ ఎక్సర్సైజ్ని ఒక లెవెల్గా, ఒక ఆర్డర్గా చేయాలి, డిసిప్లిన్గా. మొదటగా 2 హ్యాండ్స్ బ్యాక్ నుంచి మన తలని అర్ధచంద్రాకారంలో తిప్పాలి. మెల్లగా లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి, రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్కి 10 సార్లు చేయాలి. తరువాత మన తలని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మెల్లగా చూడాలి. ఫస్ట్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, దీన్ని కూడా 10 సార్లు చేయాలి. తర్వాత తలని కింద నుంచి పైకి, పై నుంచి వెళ్ళి కిందకి మెల్లగా 10 సార్లు చేయాలి. తరువాత తలను గుండ్రంగా తిప్పాలి. దీన్ని కూడా 10 టైమ్స్ చేయాలి. ఇది అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ దానికి ఆపోజిట్ యాంటీ క్లాక్ వైజ్ 10 సార్లు చేయాలి. తరువాత మన కళ్ళను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మెల్లగా చూడాలి. మన కళ్ళను హెడ్ ఇక్కడ ఐస్ చేసేటప్పుడు మన హెడ్ మూవ్ కాకూడదు, ఓన్లీ ఐస్ మటుకే మెల్లగా చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలామందికి ఏంటంటే ఐస్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి సైట్ రావడం, అలాగే చూపు మందగించడం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి చూపులో ఎంతో ఉపయోగం జరుగుతుంది. అలాగే పైనుంచి కింద నుంచి అప్ అండ్ డౌన్ చూడాలి ఐస్. తరువాత కళ్ళని గుండ్రంగా చూడాలి, రౌండ్గా చూడాలి. కళ్ళను గుండ్రంగా రౌండ్గా చూడాలి. అదేవిధంగా 10 సార్లు అయిన తర్వాత ఆపోజిట్ రౌండ్ చేయాలి. ఇది కూడా 10 సార్లు చేసిన తర్వాత మన మౌత్ని అలా కొరుకుతున్నట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల మన బాడీలోని కొన్ని వేల మజిల్స్ కదులుతాయి. అలా కొరుకుతూ ఉండాలి. ఇది 10 సార్లు అయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ని స్ట్రైట్గా ఉంచి ఫింగర్స్ చేయాలి. ఫింగర్స్ లాగా వదిలి పట్టుకుంటూ చేయాలి. తరువాత ఫిస్ట్గా ఉంచి రొటేట్ చేయాలి. అలాగే ఆపోజిట్ రొటేట్ చేయాలి. తరువాత షోల్డర్స్ ముందుకి రొటేట్ చేయాలి. అలా తిప్పుతూ ఉండాలి. ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో పార్ట్స్ అనేవి ఫ్రీ వార్మప్ చేయడం అంటే ఎటువంటి నొప్పులు లేకుండా జరుగుతాయి. అలాగే వెనకకి చేయాలి, బ్యాక్ చేయాలి, 10 టైమ్స్ చేయాలి. ప్రతి ఎక్సర్సైజ్ 10 సార్లు చేయాలి. తర్వాత హ్యాండ్స్ 2 ఫ్రంట్కి మూవ్ చేయాలి, రొటేట్ ఫ్రంట్కి అలాగే వెనకకు చేయాలి, బ్యాక్ అంటూ చేయాలి. నెక్స్ట్ అలాగే సైడ్కి చేయాలి. ఫస్ట్ అందరూ లెఫ్ట్ సైడ్కి చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి చేయాలి. తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, స్టాప్. తర్వాత అప్ అండ్ డౌన్ చేయాలి. సైడ్ అప్ చేసి రైట్ సైడ్ అప్ చేసి, అలాగే డౌన్ రైట్ సైడ్ అప్ చేసి లెఫ్ట్ సైడ్ అలాగే చేయాలి. ఓకే. తర్వాత 2 లెగ్స్ క్లోజ్ చేసి నెక్స్ట్ రిబ్ ఎక్సర్సైజ్ చేయాలి. రిబ్ 2 లెగ్స్ క్లోజ్ చేసి 2 హ్యాండ్స్ ఇక్కడ పెట్టి, ఇక్కడ రైట్ హ్యాండ్ ఫిస్ట్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ ఉంచి బెండ్ అవుతూ చేయాలి. 1 2 3 4 స్టాప్. నెక్స్ట్ అవి 10 చేసి ఇవి కూడా అలాగే 10 చేయాలి. 1 2 3 4 స్టాప్. నెక్స్ట్ స్టమక్ ఎక్సర్సైజ్. లెగ్స్ 2 దూరం చేసి స్ట్రెచ్ చేసి లెగ్స్ 2
చేతులు రెండు తలపైన పెట్టి కిందకి వెళ్ళి పైకి లేయాలి. అప్ డౌన్ అప్ డౌన్ అప్. అలాగే ఫుల్ రౌండ్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్ నుంచి లెఫ్ట్ టు రైట్, హ్యాండ్స్ అక్కడ ఉంచి. ఎస్. నెక్స్ట్ తర్వాత ఆపోజిట్ రౌండ్ చేయాలి. ఆపోజిట్ రౌండ్. స్టాప్. నెక్స్ట్ ఫస్ట్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ టచ్ చేయాలి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ టచ్ చేసి అలాగే లెఫ్ట్ హ్యాండ్తో 2 3 4 5 స్టాప్. నెక్స్ట్ హిప్ రొటేట్ చేయాలి. రౌండ్గా రొటేట్ అలాగే రొటేట్ చేయాలి. అలాగే ఆపోజిట్ రొటేట్ చేయాలి. ఆపోజిట్ రొటేట్. నెక్స్ట్ 2 legs క్లోజ్ చేయాలి. 2 legs క్లోజ్ చేసి నీస్ క్యాచ్ చేసి రొటేట్, రౌండ్గా తిప్పాలి. అలాగే ఆపోజిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్సైడ్ లోపలికి చేయాలి. నెక్స్ట్ అవుట్ సైడ్ చేయాలి. నెక్స్ట్ రైట్ లెగ్ లిఫ్ట్ చేసి ఫస్ట్ సైడ్ చేయాలి. నెక్స్ట్ లెగ్ ఎక్సైజ్ చేద్దాం. హ్యాండ్స్ రెండు కూడా ఇక్కడ ఉంచుకుంటూ నెక్స్ట్ రౌండ్ సర్కిల్ చేయాలి. సర్కిల్గా చేయాలి. అలాగే ఆపోజిట్ రౌండ్ చేయాలి. నెక్స్ట్ డౌన్. నెక్స్ట్ సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ సైడ్. నెక్స్ట్ రౌండ్ సర్కిల్గా చేయాలి. అలాగే ఆపోజిట్ రౌండ్ చేయాలి. ఓకే స్టాప్. నెక్స్ట్ లెగ్స్ హైట్ లేవడానికి ఫ్రీ అవ్వడానికి నెక్స్ట్ వీటిని సైడ్ సిట్టింగ్ అంటారు. వీటిలో 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ మొదటిది సైడ్ సిటప్స్ చేద్దాం. 2 legs లాంగ్ చేసి ఫస్ట్ రైట్ సైడ్ కూర్చోండి. తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఎస్. నెక్స్ట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి.